వెరీ డీటెయిల్గా చూస్తాడు. పవన్ కళ్యాణ్ వెరీ డీటెయిల్గా ఆ సినిమాలో సెట్స్ అని చూడండి, చాలా రియాలిటీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ అప్పుడులో నాకు బిగినింగ్ కెరియర్ కాబట్టి నాకు ఐ ఫేస్ వెరీ డిఫికల్ట్. ఆఫ్టర్ దట్ నాకు ఇన్ని ఎక్స్పీరియన్స్ ఏవైనా మనకి నేర్చుకునే ప్రాసెస్లో నేను వచ్చాను. సో నాకేంటంటే నేను బేసిక్ నుంచి ఆర్ట్ డైరెక్టర్గా అయ్యాను. ఎందుకంటే ఆర్ట్ డైరెక్టర్ అనేది మా ఫ్యామిలీలో ఉంది అనేది, చాలామంది ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్స్, వాళ్ళ సన్స్ కూడా ఆర్ట్ డైరెక్టర్గా ఉండొచ్చు అట్లా కదండి. సో బేసిక్ ఏంటంటే ప్యాషనేట్ నేను, ఐ లవ్ ఆర్ట్ డైరెక్షన్. అందువల్లే ఇప్పుడు వరకు నేను సినిమాలు చేస్తున్నా అంటే నాకు నచ్చిన సినిమాలే నేను చేస్తాను తప్ప మిగతా ఇంతవరకు నేను చేసిన ఇప్పుడున్న ప్రాజెక్ట్స్లో చేసే బిగ్ ప్రాజెక్ట్స్ అంతా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్తో నేను వర్క్ చేస్తాను. వితౌట్ సాటిస్ఫాక్షన్ నేను వర్క్ చేయను. వర్క్ పరంగా ఏంటండి ఒక క్రిటిక్ కూడా ఉంటుంది. ఎట్లా అంటే నేను తమిళ్లో ఫస్ట్ సినిమా చేసి నాకు స్టేట్ అవార్డ్ అండి. న్యూ అనే సినిమాకి చేశాను తమిళ్లో, అది నాని తెలుగులో. సో నాకు స్టేట్ అవార్డు వచ్చింది. బట్ తొలి ప్రేమకి రావాలా, బట్ తొలి ప్రేమలో అప్పుడు కమిటీ వచ్చి తాజ్మహల్ అనేది సీజీ అనుకున్నాను అన్నారు వాళ్ళు. సో ఆ విధంగా నాకు స్టేట్ అవార్డు లేదు ఆ సినిమాకి. బట్ ఏంటంటే అవార్డ్స్ అనేది ఎంకరేజ్మెంట్ అనేది నేను ఎంకరేజ్మెంట్గా తీసుకుంటాను. బట్ నేను ఈ అవార్డ్స్ అని కాదు, నాకు బేసిక్గా నా వర్క్స్ అంటే ఆర్ట్ డైరెక్టర్గా నాకు వచ్చి, నేను ఆర్ట్ డైరెక్టర్గా అయిన తర్వాత పీపుల్ ఆర్ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ ఆనంద్ సాయి అంటే తెలుగు స్క్రీన్లో నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు బాగా రెస్పాన్స్ నాకు చేయడం, ఫోన్ చేయడం ఇవన్నీ జరిగేది. సో నేను డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా, ఈవెన్ దో అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు కూడా ఇన్ ఆంధ్రప్రదేశ్ ద పీపుల్ కెన్ ఐడెంటిఫై, నేను చూసాను ఆ సినిమాని, ఒక ఆర్ట్ డైరెక్టర్గా నేను ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. అట్లా జరిగింది కూడా నాకు. సో నాకు సక్సెస్ ఏంటంటే నాకు పీపుల్ కెన్ నో మీ యాజ్ ఆర్ట్ డైరెక్టర్ చూసి కలవడంలో. అంటే ఒక హీరోలకి ఫ్యాన్స్ ఉండొచ్చు, టెక్నీషియన్స్కి అనేది ఇది వెరీ డిఫికల్ట్. అండ్ ఈ రోజులో నౌ పీపుల్ ఆర్ బాగా టెక్నికల్ కూడా చూస్తున్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్లో ఎట్లా ఉంటుంది, ఆ వర్క్స్ ఎట్లా ఉంటుంది, ఫోటోగ్రఫీ. లైక్ ఒకప్పుడు కెమెరా అనేది ఎవరికి తెలియదు, పీసీ శ్రీరామ్ వచ్చిన తర్వాతనే ఫోటోగ్రఫీ అంటే అందరికి అర్థమైంది. సో ఆ డైరెక్షన్ కూడా అట్లాగే ఇప్పుడు పీపుల్ ఆర్ స్టార్టెడ్. నేను గుడుంబ శంకర్కి సెట్ వేసేటప్పుడు చాలామంది ఆ సెట్ గురించి మాట్లాడి, మళ్ళీ ఆ సెట్, సో అట్లాగా గుడుంబ శంకర్కి వేసేటప్పుడు టోటల్గా ఫస్ట్ టైం టోటల్ సెట్ మార్బుల్ వేసి వర్క్ చేసాం. యమదొంగ చేసేటప్పుడు యమలోకం సెట్ కొత్త రకంగా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నేను రాజమౌళితో మనం రెగ్యులర్గా వెళ్తున్నాం కదా, యమలోకం అంటే ఎవ్రీ టైం అందరూ యమలోకం దున్నపోతుంది, దాని మీద కూర్చుంటాము అన్నీ మనం చూస్తాం. యమలోకాన్ని అందంగా చూపిద్దాం, ఒక డిఫరెంట్ అప్రోచ్ అని చెప్పి. సో నేను డైరెక్టర్ కన్విన్స్ చేస్తే డెఫినెట్గా చేద్దాం ఆనంద్, నీవు కాన్ఫిడెంట్గా ఉంటే వెళ్ళిపోదాం అని చెప్పి. సో ఆ రకంగా వి డిడ్ యమలోకం సెట్. సాయి చేసేటప్పుడు దాంతో స్టేడియం ఒకటి క్రియేట్ చేయాల్సి వచ్చింది. మన ఇండియాలో స్టేడియంలో ఎంత గ్రాస్ ఉన్నా కూడా అంత గ్రీన్ ఉండదు, లైక్ ఆస్ట్రేలియా లాగా. సో ఎట్లా చేద్దాం అంటే మొత్తం గ్రౌండ్కి గ్రాస్ పెట్టి దాంట్లో మేము ఆర్టిఫిషియల్ గ్రీన్ పెయింట్ కొట్టాం. మొత్తం టోటల్ గ్రౌండ్ ఇస్ పెయింటెడ్. సో అట్లా వర్క్ చేస్తాం ఆ టైంలో. అదొక అటెంప్ట్, ఫస్ట్ టైం ఐ డిడ్ అటెంప్ట్. నేను ఆ సినిమాలో ప్రతి సినిమా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అటెంప్ట్ చేస్తాను కొంచెం. నాకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పేటప్పుడే ఇప్పుడు ఒక హౌస్లో ఇన్ని సీన్స్ జరుగుతుంది, దీనికి ఇన్ని రూమ్స్ కావాల్సి వస్తుంది, ఈ సెట్ వాళ్ళు కట్ చెప్పేటప్పుడు ఒక పెద్ద హౌస్ ఉంటుందా అంటే నాకు ప్రతి సినిమా నాకు కమిట్ అయ్యేటప్పుడు నాకు తెలుసండి ఏదో ఒక పెద్ద వర్క్ ఉంటుంది అనేది. సో ఇంతవరకు నేను చేసిన సినిమాలు అన్నీ నాకు ఆల్మోస్ట్ పెద్ద వర్క్సే. సో వాళ్ళు కట్ చెప్పేటప్పుడే నాకేం చెప్తారంటే ఇంత పెద్ద హౌస్ ఒకటి వస్తుంది, ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది, ఒక హాస్పిటల్ వస్తుంది, ఈ లుక్ అంటారు. సో నేను స్క్రిప్ట్లో చూస్తానండి, అంటే ఏ గ్రేడ్లో హాస్పిటల్ అంటే ఏ రిచ్ హాస్పిటల్, లేదా క్యారెక్టర్ ఏంటి, అట్లా నేను మొత్తం వర్కౌట్ చేసుకొని ఒక హౌస్ అనేటప్పుడు హౌస్లో ఎన్ని సీన్స్ ఉంటాయి, హాల్లో ఎన్ని సీన్స్ ఉంటాయి, కిచెన్లో ఎన్ని సీన్స్ ఉంటాయి. సపోజ్ కిచెన్ లేదు, జల్సాలో హౌస్ సెట్ వేసాం. సో దాంట్లో ఏంటి కిచెన్ అనే పని లేదు, వర్క్ లేదు, సో కిచెన్ వేయలేదు. సో కిచెన్ సజెషన్ పెట్టాను అంతే. సో నేను రిక్వైర్మెంట్ ఏది ఉందో అంతవరకే సెట్ వేస్తాం. సో నాకేంటంటే టోటల్గా నేను వర్క్ని బట్టి నేను సెట్ వేస్తాను, ఆ చేసే వర్క్ డీటెయిల్గా చేస్తాను. సో ఎవరు చూసినా అది ఒరిజినల్ హౌస్లో ఇంతవరకు నేను వర్క్ చేసిన అన్నీ మీకు సెట్లా కనిపించదు, ఎక్కడ ఒరిజినల్తో ఉంటుంది అన్నీ. ఈవెన్ దో పులిలో హీరో హౌస్ యాక్షన్ పార్ట్ మొత్తం క్రియేటెడ్ సెట్, బట్ అందరికీ అది సెట్ అని ఎవరికి తెలియదు. ఈ సినిమా ఇంత ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంత వర్క్ చేసింది తెలియదు. ఫస్ట్ బిగినింగ్ టెంపుల్ ఎపిసోడ్ ఫారెస్ట్లో సెట్ వేసాం, ఎవరికి
నా ఓవరాల్ నా సినిమాలో వెరీ డిఫికల్ట్ ఇది సెట్. ఎందుకంటే నేను సెట్ అనేది క్యారెక్టర్ ఉండాలి, అదొక రియాలిటీ ఉండాలి. సో సాంగ్స్ అనేది వెరీ డిఫికల్ట్ పార్ట్ సినిమాలో, ఎందుకంటే ఇమాజినేషన్. సో నాకు సాంగ్స్ అనేటప్పుడు నేను ప్రతి సినిమాకి నా సాంగ్స్ ఎక్కువ కలర్స్ ఉండవు. ఐ విల్ గో విత్ సమ్ లాజిక్. మీకు పులిలో చూస్తే అన్ని ఫస్ట్ టైం నేను నానిలో అన్ని కట్ బ్లాక్స్ సెట్ చేశాను. అప్పుడు అంత పెద్ద సెట్ వేసాను, నేను చిన్న సెట్లో కట్ బ్లాక్స్ ఇచ్చాను. సో దాని తర్వాత పీపుల్ ఆర్ స్టార్టెడ్, అందరూ కట్ బ్లాక్లో స్టార్ట్ చేశారు సెట్ వేయడం. సో దాంట్లో నుంచి నేను ఆ డైమెన్షన్ నుంచి నేను కొంచెం మార్చుకొని వచ్చాను. సో ముందంతా ఒక ఫ్లోర్ తీసుకుంటే రెండు సెట్లు ఉండేది. ఇప్పుడు నేను ఒక ఫ్లోర్లో 5 సెట్లు వేస్తాను. అంటే సిస్టమ్ నాకు ఎంతవరకు డాన్సెస్ ఉంటారని ఫస్ట్ తీసుకొని ప్రాపర్గా అట్లా డిజైన్ చేసుకొని నేను వర్క్ చేసేది. మీరు ఇంతవరకు చూసిన నా సినిమాల్లో మీరు చూస్తే ఖుషీలో అయినా సరే వెరీ కట్ బ్లాక్ సాంగ్ ఉంటుంది, సెట్స్ ఉంటాయి. ఖుషీలో హీరో హౌస్ ఫ్లాట్, అపార్ట్మెంట్ ఫ్లాట్. సో దానికి అది సెట్ అనేది ఒక కెమెరామెన్కి కంఫర్టబుల్గా లైటింగ్ కోసమే సెట్, అది ఆ క్యారెక్టర్ కోసం సెట్. మనం ఒరిజినల్ హౌసెస్లో మనం అనుకున్నట్టు షూటింగ్ చేయలేం. సో ఒక పెద్ద హీరోస్తో వచ్చి ఒరిజినల్ షూటింగ్ 1 or 2 days పైన చేయలేం, బ్లాక్స్ దొరకదు. సో అందుకే సెట్ అనేది ప్రిఫరెన్స్కి వెళ్తారు. సో సెట్కి వెళ్ళేటప్పుడు ఆ సెట్లో కొత్తదనం చూపించాలి, లేదంటే దాంట్లో పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. బద్రీలో వచ్చి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఉంటుంది, అవన్నీ ఆ టైంలో నేను ఒక అటెంప్ట్ చేసామని. తర్వాత రియాలిటీకి మోస్ట్ ఆఫ్ నా సినిమాలో రియాలిటీకి వర్క్ చేశాను. మీరు ఇప్పుడులో చేసిన రీసెంట్ సినిమా కలేజా చూస్తే మీకు రాజస్థాన్లో విలేజ్ సెట్ వేసాం, ఎవరికి తెలియదు విలేజ్ అని. బిగినింగ్ ఫైట్ వర్కౌట్ చేసాం, సెట్ వేసాం. అదే ఆల్మోస్ట్ సినిమా మొత్తం టోటల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ వరకే ఉంటుంది. సో ఎవ్రీ ఫ్రేమ్ త్రివిక్రమ్ గారు చెప్పిన డైలాగ్స్ అంతా, అందుకే టోటల్గా ప్రొడక్షన్ డిజైన్ అనేది హోల్ సినిమా నేను డిజైన్ చేసుకున్నాను. అదే నా ఫస్ట్ సినిమా అంటే అట్లా తీసుకుంటే కలేజ్ అని, ఎందుకంటే హోల్ సినిమా నేను వర్క్ చేసుకొని ఈ లొకేషన్ ఇక్కడ మ్యాచ్ చేద్దాం. ఈ ఇంటర్వెల్ ఫైట్ వచ్చి రాజస్థాన్లో చేసే ఫైట్ ఫ్లోర్లో చేసాం. సో ఇవన్నీ ఎవరికి తెలియదు అది. సో నేను ఇప్పుడు చెప్తున్నా అంత సినిమా అంటే హాలీవుడ్ మూవీస్లో కూడా మీరు ఏ మూవీలో ఇది సెట్ ఇంతవరకు ఏ సినిమా చెప్పలేరు మీరు, ఎందుకంటే అది మ్యాచింగ్ అంటూ సినిమాకి ఏం కావాలో రిక్వైర్మెంట్ అదే చేస్తాను. సో నేను మోస్ట్ ఆఫ్ ఆ లుక్లే వెళ్తాను. ఇప్పుడు బద్రీనాథ్ టెంపుల్ కొల్లు వేస్తే సేమ్ రిప్లికా, బట్ వెరీ డిఫికల్ట్. బట్ సైజ్ ఆఫ్ సెట్ సినిమాకి ఎంత కావాలో, ఎంత రేంజ్ కావాలో ఆ రేంజ్లో క్రియేటెడ్. సో డైరెక్టర్కి ఏం కావాలనేది ఆయన ఫస్ట్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత ఆ స్టోరీకి తగ్గట్టుగా నేను ఫస్ట్ ఆ రిక్వైర్మెంట్స్ అంతా రాసుకొని తర్వాత ఈ లుక్ ఫిక్స్ చేసుకుంటాను. ఈసారి ఈ లుక్లో వెళ్దాం, హీరోస్ ఈ లుక్లో ఉంటే హీరో ఏంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆయన బెడ్రూమ్స్ ఎట్లా డెకరేట్ చేద్దాం. సో ప్రతిదానికి ఒక క్యారెక్టర్ ఉండాలి నాకు. హీరో వచ్చి చాలా పూర్గా ఉంటాడు, మళ్ళీ రూమ్కి వెళ్తే చాలా అందంగా కలర్ అట్లా చేయను నేను. నా వర్కింగ్ అట్లా ఉండదండి. సో ఇన్ని రోజులు నా దగ్గర నేను అన్ని డైరెక్టర్స్తో కంఫర్టబుల్గా వాళ్ళు చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ నాకేంటంటే నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, నా వర్క్లో కూడా డీటెయిలింగ్ కూడా అట్లా ఉండాలని అనుకుంటాను. అందుకే ఇంకా ఫర్దర్ నా ప్రాజెక్ట్స్లో వచ్చే బృందావన్ వస్తారండి, ఆరెంజ్, మీరు ఆరెంజ్లో చూడొచ్చు. ఈవెన్ ద పబ్ సెట్ కూడా ఒక్కొక్క డైరెక్టర్కి తగ్గట్టుగా నేను డిజైన్ చేసుకుంటాను. భాస్కర్ అనే డైరెక్టర్కి నేను బొమ్మరిల్లు సినిమా హౌస్ సెట్ వేసేటప్పుడు ఆయన నాకు రియాలిటీయే కావాలన్నది నాకు సినిమా సెట్లో, నేను సినిమా సెట్లో వేయను, మీరు చూడండి. సో ఆయనతో నేను పరుగు చేశాను. ఇప్పుడు ఆరెంజ్ చేస్తున్నా అంటే ఆయనకి ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక వస్తుందండి. వినాయక్ గారికి లావిష్నెస్ ఉండాలి, సెట్గా ఉన్న పర్వాలేదు, బట్ నాకు లావిష్నెస్ కనపడాలన్న వినాయక్ గారితో చేసి అదుసులు అటుకే వర్క్ చేసాం అంతా. సో గుణశేఖర్తో సైనికుడు చేసేటప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ లావిష్ సెట్స్, లావిష్గా ఉండాలని ఆయన ఒక ఫీలింగ్. సో రాజమౌళితో ఏంటంటే ఆయనతో కూడా ఒక వర్కింగ్ స్టైల్. సో ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్కటి ఉంటుంది ఫీలింగ్. సో నేను ఆ కైండ్ ఆఫ్ వర్కింగ్లోనే వెళ్తాను. బట్ ఎక్కడ నా టచ్ మిస్ అవ్వకుండా నేను అందరికీ 100% సాటిస్ఫై చేయడానికి నేను వర్క్ చేస్తాను. సీజీ వర్క్ అనేది సినిమాలో ఒక పార్ట్ అంటానండి నేను. ఏంటంటే మ్యాచింగ్ కోసం సీజీ, ఇప్పుడు సీజీ చాలామంది చేస్తున్నారు. అంటే రేపు ఒక హై ఎండ్ సీజీ అనే హై ఎండ్ కంపెనీస్ వచ్చేసిందంటే ఇంకా వీళ్ళెవరు ఉండరండి. బేసిక్గా అంటే ఇప్పుడు చిన్న కంపెనీస్ స్టార్ట్ అయిపోయింది సీజీ, మేము చేస్తాం, ఒకళ్ళు ఫైట్ చేస్తున్నాను, వైర్ రిమూవింగ్ ఇవన్నీ ఓకే. బట్ ఇండియాలో ఇంకా సీజీ అనేది అంత స్టాండర్డ్ రాలేదు. అండ్ అందుకే రోబో అనే సినిమా కూడా వాళ్ళు సీజీ హాలీవుడ్ నుంచే తీసుకున్నారు. ఎందుకు మన ఇండియా వాళ్ళతో చేయొచ్చు కదా.
దేను అందుకే ద స్టాండర్డ్స్ ఎందుకు ఇంకా ఆ స్టాండర్డ్స్ రాలేదు కాబట్టి వాళ్ళు హాలీవుడ్కి వెళ్తున్నారు. ఇప్పుడు మనమైనా సరే ఈవెన్ ఎగ్జాంపుల్ మగధీర తీసుకున్నా కూడా సీజీ వర్క్ అంతా చేసిన అడలైన అతను చేస్తున్నాడు లండన్లో ఉండి. సో ఈవెన్ మనం ఇంకా ఇండియాలో అనేది వీ హ్యావ్ ఎ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, బట్ వాళ్ళకైనా హై ఎండ్ కావాలంటే దే ఆర్ హైరింగ్ ఫ్రమ్ హాలీవుడ్. స్టిల్ మనం బడ్జెట్ ఉన్న వాళ్ళు హాలీవుడ్కి వెళ్తున్నాం, బడ్జెట్ లేని వాళ్ళ సినిమాలు సీజీ మనకి డైరెక్ట్ కనిపించేస్తుంది సీజీ అనేది. సో సీజీ క్వాలిటీ కావాలంటే వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, బడ్జెట్స్ పెరుగుతాయి బడ్జెట్లో. సో సీజీ అనేది ఇట్స్ నాట్ నెససరీ. అంటే సాంగ్స్లో ఏదో గిమిక్స్ చేయవచ్చు తప్ప, అండ్ ఆడియన్స్ ఆర్ వెరీ బాగా ఈ మధ్యన ఏది సీజీ అని వాళ్ళే చెప్పేస్తున్నారు క్లియర్గా. హీరో అక్కడి నుంచి కింద జంప్ చేస్తే ఓ సీజీ చేశారండి, వైర్ రోపింగ్ చేశాను. సో ఇవన్నీ జరుగుతుంది. సో సీజీఎన్ వల్ల ఏం లేదు, మనం తీసే సినిమాలు బట్టి. సో నేను ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు ద సీజీ, బికాజ్ అంటే సీజీ వల్ల చాలా హెల్ప్ కూడా అవుతాయి కొన్ని కరెక్షన్స్, కలర్ కరెక్షన్స్ అని. ఇప్పుడు డిజిటల్ వస్తుంది, కెమెరామ్యాన్ షూట్ చేసేటప్పుడు లైటింగ్ కొంచెం ఈవినింగ్లో లైటింగ్ తగ్గినా కూడా ఇన్ డిజిటల్లో దే కరెక్ట్ చేసేసుకుంటున్నారు. సో ఆ స్కోప్ ఉంది. బట్ ఇన్ ఆర్ట్ డైరెక్షన్లో చేయలేం. ఆర్ట్ డైరెక్షన్ సెట్ రాంగ్ అవుతే సీజీలో కూడా ఏం చేయలేం. ఓన్లీ ఒక ఫోటోగ్రఫీకే చేయగలం, కలర్ కరెక్షన్స్కి ఆ ఒక దానికే ఆప్షన్ ఉంది. సో నవ్వు అంటే దానివల్ల మనకి ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ సీజీ. డెఫినెట్గా సీజీ ఉండాలా, బట్ ఆ సీజీ నాలెడ్జ్ ఒకటి కాదు, ఆర్ట్ డైరెక్టర్ కూడా ఆ నాలెడ్జ్ ఉండాలి సీజీ మీద. అప్పుడే ఒక ప్రాపర్ సెట్ అయిన వస్తుంది. ఆ రకంగా నేను ఈ మధ్యనే వర్క్ చేసిన సీజీ కూడా వాళ్ళకి ఏ కావాలో సైజులు అన్నీ ప్రాపర్గా ఒక మినేచర్ చేసిన తర్వాత నేను సెట్ చేస్తాను. సీజీ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ పార్ట్.